అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, హెరిటేజ్ గ్రూప్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ న్యూఢిల్లీ తరపున చేయబడిన సంయుక్త చొరవ శ్రీ ఆలోక్ వర్మతో కలిసి డాక్టర్ ఆర్ శ్రీధర్ పొందించిన ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సతీష్ నాగరాజీ మరియు జాహిద్ ఫారూఖీ. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు మరియు కార్యాచరణ కేంద్రాలు న్యాయపరమైన మార్గదర్శకత్వం మరియు వృద్ధులను రక్షించడం వంటి వాటి సంబంధించిన సమాచారం కోసం మీరు సీనియర్ సిటిజన్స్ కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567 టోల్ ఫ్రీ నంబర్ మీకోసం మరోసారి 14567ను సంప్రదించండి. ఈ ప్రోగ్రామ్ని మీకు అందిస్తున్న వారు హెరిటేజ్ ఫౌండేషన్, హైదరాబాద్. ఈరోజు మనతో ఉన్నారు వి కళ్యాణలక్ష్మి గారు, సురభి నుంచి. ఆవిడ ఎక్స్పీరియన్స్ని మనతో షేర్ చేసుకుంటున్నారు. మేడం, సురభి ఏంటి, ఎలా మొదలైంది, దాని గురించి మాకు షేర్ చేయండి. మా నాన్నమ్మ గారి తండ్రి గోవిందరావు గారు అని చెప్పని మహారాష్ట్ర నుంచి వలస వచ్చాయి మేడం. ఈ ఫ్యామిలీస్ అన్నీ మహారాష్ట్ర నుంచి అన్నమాట వచ్చేసారు. వచ్చిన తర్వాత కొందరు అప్పుడు ఏం చేయాలో తెలియదు, కొందరు దొంగతనాలు కూడా చేశారట. తర్వాత అది మంచిది కాదు అని చెప్పి తెలిసి మళ్ళీ వచ్చి తోలుబొమ్మలాట అంటారు కదా, ఆ తోలుబొమ్మలాట అది కూడా వాళ్ళకి మంచిగా అనిపించలేదు. తర్వాత వీళ్ళే వేషాలు వేసుకుంటా కీచకవధానాన్ని ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఒక నాటకం అది లైట్లలో. అప్పుడు దీపాలు ఎట్లా ఉండేది, చాలా ముందు కాలంలో మనకి లైట్స్ అవేం లేవు కదా, లాంతర్లు పెట్టుకొని అవన్నీ చేసేవాళ్ళు అనమాట. అలాగా సొరగు అనే గ్రామం, ఇక్కడ కడప జిల్లాలో సొరగు అని ఉన్నది. అదే సురభి. గ్రాడ్యువల్గా ఇప్పటికీ అక్కడ అద్దాలు, గోడలకే అద్దాలు అంటించేసి ఆ రూమ్ని వాళ్ళు అట్లానే పెట్టేసి ఉన్నారనమాట. మా పెద్దవాళ్ళ నుంచి, అది మాకు తెలియదు, మా పెద్దవాళ్ళు చెప్పిన ఇదే అనమాట. మా నాన్నమ్మ తండ్రి స్టార్ట్ చేశారు ఇది. అట్లా చిన్నరామయ్య గారు అని చెప్పని, రెడ్డి గారు అని చెప్పని చాలామంది ఉన్నారు వాళ్ళంతా. ఇది మేము వాళ్ళ నుంచి అట్లా గ్రాడ్యువల్గా మేము బయటకు వచ్చేసాం అనమాట. నేను ఉద్యోగం చేసేదాన్ని, టీచర్ ఉద్యోగం చేసేదాన్ని. కానీ భగవంతుడు చూడండి, బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు మళ్ళీ నేను ఈ ఆర్ట్లోకి రావడం అయింది. ఇది ఎట్లా అంటే ఒక ఫ్యామిలీయే. ఇప్పుడు అన్నా చెల్లెలైనా కూడా హీరోయిన్గా చేస్తారు. అన్నా చెల్లెలైనా కూడా హీరోయిన్గా భార్యాభర్తలుగా నటిస్తారు. కొందరు ఇట్లా బయటకు వచ్చేసి డ్రెస్ కంపెనీ అని, కాస్ట్యూమ్ బిజినెస్ అని అట్లా పెట్టారు. కొన్ని ఎన్నో సమాజాలు ఉండేవి, ఒక 150 సంస్థలు ఉండేవి. అవి ఇప్పుడు ఒక 7, 8 అయ్యాయి సమాజాలు. వాళ్ళు నాటకాలు వేస్తున్నారు ఇప్పటికి. మా బాబాయిలు, అంకుల్స్ ఉంటారు కదా, నాన్న వాళ్ళ బ్రదర్స్ అట్లాగా ఉన్న కజిన్స్ వాళ్ళందరికీ ఒక 7 సంస్థలు ఇప్పుడు మిగిలాయి. కొన్ని వనస్థలపురం అని, ఇప్పుడు లింగంపల్లి మీకు తెలిసే ఉండొచ్చు, లింగంపల్లి అక్కడ కూడా వేస్తూనే ఉంటారు. ఇవాళ కూడా చిన్నపిల్లల డ్రామా సీతారామ కళ్యాణం అని చెప్పని చిన్నపిల్లలతోటి, మీకు వీలైతే అక్కడికి వస్తే మీరు అది కూడా చూసినట్టు అవుతుంది. ఎన్ని ఏళ్ల నుంచి ఇది స్టార్ట్ అయ్యింది? 50 years దాటిపోయింది. ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తారు మేడం? నాటకం మైథలాజికల్ ఎక్కువ ఇదన్నమాట. దాంట్లోనే ట్రిక్స్ ఇవన్నీ. ఇప్పుడు మీరు గ్రాఫిక్స్ అవన్నీ వచ్చే వీళ్ళు డైరెక్ట్ ఇదనమాట, డైరెక్ట్ అటాక్ ఇది. మేకప్ అంతే. చూడండి, మాకు మేకప్ మేమే చేసుకుంటాం. మా వాళ్ళు, నాకు నాటకం తెలియదు కానీ మేకప్ తెలుసు నాకు. ఐ నో ది సింగింగ్ అంతవరకు అట్లా చేస్తాను. చేయాలని మీకు ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది? బీయింగ్ అ టీచర్ జాబ్ చేశారు ఇన్నేళ్ళు, డిఫరెంట్ ఫీల్డ్. డిఫరెంట్ కాదు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా. మా అమ్మగారు యాక్టరు, మా నాన్నగారు టెక్నీషియను, మా బాబాయిలు, మా పిన్నులు, మా తాతగారులు అందరు హార్మోని ఇన్స్ట్రుమెంటల్ ఇది కూడా.
ఇప్పుడు మీరు ఎట్లాగా వాళ్ళు ఇది చేస్తున్నారు అంతా మా వాళ్ళు చేస్తారు. అది పసిబిడ్డ ఇప్పుడే పుట్టింది ఆ పాపను కూడా తెచ్చేస్తారు స్టేజ్లోకి, చిన్న కృష్ణుడు అని చెప్పని అట్లాగా. అదొకటి. చనిపోయినా కూడా అక్కడే ఒక ఇదిగా ఆవరణ ఉంటుంది, రేకులతోటే వాళ్ళు షెడ్ ఏర్పరచుకొని, ఇప్పుడంటే గవర్నమెంట్ వాళ్ళు కొంత మాకు ఇచ్చారు కాబట్టి ఇల్లు ఏర్పరచుకొని అక్కడ ఉంటున్నారు. కానీ అంతకుముందు షెడ్ ఇప్పటికీ మీకు చూడొచ్చు, వనస్థలిపురం అని చెప్పని, నార్కెట్పల్లి అని డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారనమాట. వాళ్ళందరూ అట్లా ఇది చేసుకొని చనిపోయిన అక్కడే పెట్టుకొని ముందు నాటకం అయిపోవాలి వాళ్ళకి. ఎక్కువ వీళ్ళకి ఉంటారు చూసే వాళ్ళకి, మనం ఎటువంటి లోపం వాళ్ళకి చేయకూడదని ముందు నాటకం ఆడించి తర్వాత మిగతా కార్యక్రమాలు చేసుకుంటారు. అంతా దీన్ని నమ్ముకున్నారనమాట నాటకాన్ని. వేరే దగ్గర ఎక్కడైనా ఇలా ప్రోగ్రామ్స్లో ఇలా పర్ఫామ్ చేస్తారా మేడం? చేశారు కదండి, మేము కూడా చేస్తుంటాం కదా. ఇప్పుడు నేను రాలేదా వేరే దగ్గరికి, మేకప్ పరంగా వచ్చాను కదా. ఇప్పుడు ప్రతి ఒక్కటి చాలా కాస్ట్యూమ్ షాప్ మీకు తెలిసే ఉండొచ్చు, కానీ ఒక మేకప్ మ్యాన్ ఉన్నాడంటే మా సురభి వాడు ఉంటాడు అక్కడ. ఒక నాటకం వేసినా, ఇలాంటి ప్రోగ్రామ్ ఏది చేసినా మా వాడు ఉంటాడు అనేది ఒక బ్రాండ్. అది అమెరికన్ ఇంగ్లాండ్, పీటర్ ఇంగ్లాండ్ అని ఎలా బ్రాండ్స్, మాది సురభి అనేది ఒక బ్రాండ్. మాది సురభి అని పేరు ఎందుకు వచ్చింది? అదే సొరగు గ్రామంలో ఆగిపోయారని చెప్పాను కదా, కడప జిల్లా అనేది. ఆ సొరుగు రాను సురభి అనేది అనమాట. సురభి అనేది ఒక కామధేనువు తెలుసు కదా, ఆవు మనకు ఇది చేస్తుంటే అమృతం చిలికితే వస్తుంది కదా, అదేంటి అన్ని వరాలు ఇచ్చి మనకు తిండి పెట్టేది కానీ సురభి అని పెట్టారు అనుకుంటాను నేను అనుకుంటాను. దాన్ని పూర్తిగా నేను అంత లోతులోకి వెళ్ళలేదు. సురభి అనేది మంచిది కదా. ఇప్పుడు దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని ఇప్పుడు యూత్ చాలా ప్రయత్నిస్తున్నారమ్మా. యూత్ కొత్తగా నేర్చుకుంటున్నారు, పెద్దవాళ్ళ నుంచి నేర్చుకుంటున్నారు. అట్లా చిన్న పిల్లలు 15 yearsలో పిల్లలకి వాళ్ళ సీతారామ కళ్యాణం అని లింగంపల్లిలో వేపిస్తున్నారు. మీకు ఒక మెసేజ్ ఆర్ట్ గురించి, ఎందుకంటే ఇలాంటి స్టేజ్ పర్ఫార్మెన్సెస్, డ్రామాస్ అని చనిపోతున్నాయండి ఇప్పుడంతా. మూవీ టెక్నాలజీ వచ్చేసింది. తో ఇది మన ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ని మీరు ఒక మెసేజ్ మా యూత్ కోసం, లేకపోతే మిమ్మల్ని వింటున్న వాళ్ళ కోసం. వింటున్నానంటే అది స్వతహాగా వాళ్ళకి కలగాలి. ఇప్పుడు మిమ్మల్ని పాడమంటే ఏం పాటలే అని చెప్పి మీరు వెళ్ళిపోరా? మీకు కలగాలి, అయ్యో నేను కూడా, నాకు కూడా ఆర్ట్ వచ్చి ఉంటే బాగుండు, నేను ఎంతో ఒక సురభిలో నేను కూడా పుట్టాను అనేది నాకు ఎంతో ఆనందదాయకం. నేను కూడా ఒక సురభి దాన్ని నేనని చెప్పాను. ట్రెడిషన్ని చంపేస్తున్నారు, కానీ వాళ్ళు రావాలి కదా, స్వతహాగా వాళ్ళకి కలగాలి, ఇంట్రెస్ట్ కలగాలి. మనం చెప్తే ఇది నా అభిప్రాయం, అది అంతే కదా. మీరు ట్రైనింగ్స్ అటువంటి వేరే వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మీ దగ్గర నేర్చుకోవాలనుకుంటే ట్రైనింగ్స్ అలాంటివి ఏమైనా ఇస్తారా? ఇస్తాం, ఎందుకు ఇమ్మమ్మా, తప్పనిసరిగా. ఫీజు ఎలాంటివి ఉంటాయా? ఇప్పటివరకు అటువంటి ఆ వేలో పోలే కదా నేను. ఇంకా మీకు వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం ఒక పార్లర్కి పోతే లైట్ మేకప్కి అట్లా మీరు ఇట్లా చేస్తారు, మేము దాన్ని ఒక షేప్ తెచ్చుకుంటాం. మీరు అర్థమైందా? మీరు ఇదంతా చేసుకుంటారు, ఒక ఐబ్రోస్ చేస్తారు. మాకు ఐబ్రోస్ చేసే పనులు మావి ఇంత బండలైనా మేము ఆ షేప్ తెచ్చుకుంటాం మా మేకప్లో. మీరు చూసే ఉంటారు, ఇప్పుడు పిల్లలు చూసారా ఎలా అనిపించింది? చాలా బాగుంది. అది అంతే. అది ఎలాగొచ్చింది ఏంటి అనేది కూడా కాదు. నేను ఎట్లా అంటే నా చిన్నతనంలో స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత దసరా వేషాలు, పగటి వేషాలు వేసేవాళ్ళు ఆంధ్రా వైపు. మీరు పుట్టుండరు, అట్లా చెప్తున్నాను కదా. మేము అప్పుడు వాళ్ళు అందేవాళ్ళు కూడా కాదనమాట, పెద్ద వాళ్ళు ఆ వేషాలు వేసుకొని మేము మోకాళ్ళ మీద నీడౌన్ చేసుకొని వాళ్ళకి మేకప్ వేసేటోళ్ళం. అప్పుడేముంది, ఇప్పుడు ప్యాన్ కేక్లు అవి వస్తున్నాయి. అప్పుడు ఇంత పౌడర్స్ అనమాట, వైట్ పౌడరు, ఎల్లో పౌడరు, ఇదంతా ఆయిల్ వేసి రుద్ది దాన్ని చేస్తాం బేస్. కాస్మెటిక్స్ కూడా చాలా పెరిగిపోయాయి. దాన్ని అర్థం చేసుకునే వాళ్ళే. కళని చంపేయద్దు, బతికించాలనే మేము అనుకుంటున్నాం. మేము చూడండి, బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు నా టీచర్ జాబ్ ఏంటి, నేను అందులో ఐఎమ్ నాట్ ఏ నార్మల్ టీచర్, నాకు స్పెషల్ ఎడ్యుకేషన్. అది స్పెషల్ ఎడ్యుకేషన్లో ఉండి కూడా నా పెద్ద బాబు స్పెషల్ చైల్డ్, ఈజ్ మై గుడ్ సింగర్ అనమాట. మళ్ళీ మంచిగా పాడతాడు, బ్లడ్లో వచ్చేస్తుంది, అది జెనెటిక్ అది అంతే. ఈ ఆర్ట్ ఇలాంటివి చాలా తగ్గిపోయాయి మేడం. తగ్గిపోయారు. గ్రేట్ ఆనర్ టు టాక్ టు యూ. ఇట్ వాజ్ రియలీ అమేజింగ్ టాకింగ్ టు యూ అండ్ మీటింగ్ టు యూ. చాలా తక్కువ మీలాంటి వాళ్ళని చూడడం, కలవడం. మీరు టైం తీశారు, మాతో మాట్లాడారు, మీ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ హెరిటేజ్ దానికి కూడా
పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, హెరిటేజ్ గ్రూప్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ న్యూఢిల్లీ తరపున చేయబడిన సంయుక్త చొరవ శ్రీ ఆలోక్ వర్మతో కలిసి డాక్టర్ ఆర్ శ్రీధర్ పొందించిన ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సతీష్ నాగరాజీ మరియు జాహిద్ ఫారూఖీ. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు మరియు కార్యాచరణ కేంద్రాలు న్యాయపరమైన మార్గదర్శకత్వం మరియు వృద్ధులను రక్షించడం వంటి వాటి సంబంధించిన సమాచారం కోసం మీరు సీనియర్ సిటిజన్స్ కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567 టోల్ ఫ్రీ నంబర్ మీకోసం మరోసారి 14567ను సంప్రదించండి. ఈ ప్రోగ్రామ్ ని మీకు అందిస్తున్న వారు హెరిటేజ్ ఫౌండేషన్, హైదరాబాద్.